నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ పాత్రల పోషణలు స్థానం నరసింహారావుది అద్వితీయమైన స్థానం. డాక్టర్ పిసి సాయిబాబు. మహర్షి గో ఆశ్రమశాలలో దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాగ సహిత మానసాదేవికి విశిష్ట పూజలు చేసిన భక్తులు. గ్రామాల్లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి. నిర్వాహకులు పి సత్యనారాయణ రాజు. చేపలు రొయ్యలు తినడం అలవాటు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వారంలో కనీసం ఒక్కసారైనా తింటే ఆరోగ్యానికి మంచిదన్నారు. చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్ ఆగ్రి ప్రొడక్ట్స్ లో ఉంటుందన్నారు. రాష్ట్రంలో దేశంలో ప్రోటీన్ పీటీని పెంచే విధంగా ప్రోత్సాహం అవసరమని పేర్కొన్నారు. స్కూళ్లు, కాలేజీల మధ్యాహ్న భోజనంలో వారానికి ఒకరోజు ప్రోటీన్ పీటీని పెంచేలా చేపలు రొయ్యలు వడ్డించే ప్రయత్నం చేస్తామన్నారు. డొమెస్టిక్ కన్జంప్షన్ కూడా మనం పెంచాల్సిన అవసరం ఉంది. ష్రింప్ యాజ్ ఎ హెల్తీ ప్రోటీన్ రిచ్ ఫుడ్. మీరందరూ కూడా తింటున్నారో లేదు తెలియదు, కానీ నేనైతే ఒక పూట కంపల్సరిగా చేపలు లేకుంటే ప్రాణివే తింటున్నా. కాబట్టి ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఫుడ్. కాబట్టి మీరందరూ కూడా నేను కోరుతున్నా, ఒక పూట కంపల్సరీగా మీరు చేపలు కానీ, షింప్ కానీ, అక్వా కానీ మీరు తినగలిగితే మీ ప్రోటీన్ రిచ్ అవుతుంది. చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్ ఉండేది అక్వా ఫుడ్లో ఉంది. కాబట్టి దీన్ని కూడా మనం ఎట్లయితే ఇంత మునుపంతా కూడా నెక్ ప్రమోట్ చేసేవాళ్ళు, ప్రోటీన్ రిచ్ అని ఎగ్స్ అన్ని కూడా ప్రమోట్ చేశాం. ఇప్పుడు ఏపీపీసీ ఒక ఫ్రేమ్వర్క్ తయారు చేసి రాష్ట్రం మొత్తం దీన్ని కూడా మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. దేశంలో కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. అవసరమైతే దీన్ని ఏ విధంగా సింప్లిఫై చేయగలం చేసి కాలేజీల్లో, స్కూల్లో కూడా పెట్టగలిగితే మధ్యాహ్నం వారంలో ఒకరోజు ఏ విధంగా ఉంటుందో ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంతో బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ నిత్యావసర వస్తువుల షాపులను సందర్శించి అవగాహన కల్పించారు. జీఎస్టీ తగ్గడం వల్ల పేదలకు ఎంతో మేలు చేసినట్లయిందని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బడుగు బలహీన ప్రజల అభ్యున్నతికి పాటుపడతాయనే దానికి నిదర్శనం ఇదే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పంచాయతీలు సొంతంగా ఆదాయం పెంచుకునే విధంగా పంచాయతీ అధికారులు దృష్టి పెట్టారని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీల్లో సొంత ఆదాయ వనరుల పెంపుదలపై సర్పంచ్లు, కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, డిజిటల్ అసిస్టెంట్లు 2 రోజుల పాటు జరుగు అవగాహన సదస్సును ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా అద్దూరి శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ అయినంపూడి శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ రజని తదితరులు పాల్గొన్నారు. పంచాయతీల్లో సొంత ఆదాయ వనరులను పెంచుకోవడం ఎలా, దీని మీద ఇవాళ రేపు 2 రోజులు పూర్తి టైం కంప్లీట్గా ఉండాలి. మనకి మురళీకృష్ణారెడ్డి, అదేవిధంగా తిరుమల రెడ్డి, సమీర్ గారు కూడా ఈ ట్రైనింగ్కి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఇస్తారు. కాబట్టి వీరికి కూడా మీరు అన్నీ కూడా నోట్ చేసుకొని గ్రామాల్లో ప్రతి గ్రామ పంచాయతీలు సొంత ఆదాయాలను ఎలా పెంపొందించుకోవాలి, వాటి ద్వారా గ్రామాలు ఎలా అభివృద్ధి చెందుతాయి అనేటువంటి దాని మీద మీకు ట్రైనింగ్ ఇస్తారు. అదేవిధంగా స్థానిక ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఆర్థిక సంఘం నిధులపై ఆధారపడకుండా గ్రామాల్లో సొంత ఆదాయాలను ఎలా పెంచుకోవాలి, వాటికి మార్గాలు ఎలా అన్వేషించాలనే దాని మీద ఇప్పుడు మనకు ట్రైనింగ్ ఇస్తారు. కాబట్టి మీరందరూ కూడా పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు గ్రాంట్లు, పన్నులు, లీజ్, లైసెన్స్ వివరాలు వీటన్నిటిపై కూడా పూర్తి అవగాహనతో మీకు ఈరోజు ట్రైనింగ్ ఇస్తారు. కాబట్టి అన్ని గ్రామాల్లో ఇళ్ళున్నాయి, ఇళ్ళన్నిటి కూడా సరైన నిబంధనల ప్రకారం ఇంటి పన్నులు వేయడం ద్వారా పంచాయతీలకు ఆదాయం వస్తాయి. కాబట్టి ఇంటి పన్నులు విధించడంలో కూడా కరెక్ట్ అయిన గవర్నమెంట్ ఇచ్చే నియమ నిబంధనల ప్రకారం ఆ ఇంటి పన్నులు విధిస్తే మనకి ఆదాయం వస్తుంది. అదేవిధంగా సెల్ టవర్స్ ఉంటాయి, అన్నింటి మీద మనం పన్ను వేస్తున్నాం. అదేవిధంగా లైసెన్స్ ఫీజులు, తర్వాత మార్కెట్ కాంప్లెక్స్లు, ఇవన్నీ కూడా మనం నిర్మించుకుంటే దాని మీద ఇప్పుడు సపోజ్ మనకి ఒక 10 లక్షలు ఉన్నాయి, మార్కెట్ కాంప్లెక్స్లు ఇలాంటివన్నీ కూడా కట్టేవాళ్ళు, గోడౌన్స్ ఇవన్నీ కట్టేవాళ్ళు, వాటి మీద మనకి ఆదాయం వస్తాయి. అన్నింటి కూడా సొంత వనరులు సమకూర్చుకోవచ్చు. కాబట్టి ఇవన్నింటి మీద పూర్తి అవగాహన మీరు అందరూ కలిగి ఇక్కడ ట్రైనింగ్లో పూర్తి శిక్షణ పొంది మీ యొక్క విధి విధానాల్లో సక్రమంగా మీ బాధ్యత మీరు నిర్వర్తించాల్సి కోరుచు. బాపట్ల పట్టణం చాకలిపాలెం నివాసి శ్రీ వల్లి శివకుమార్ తెలుగు సినిమా రంగంలో చిరస్మరణీయ స్థానాన్ని సంపాదించారు. ఎన్నో అగ్రనటుల కోసం ఆయన ఫైట్ మాస్టర్గా, డూప్ ఆర్టిస్ట్గా పనిచేశారు. అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు, నాటక సామ్రాట్ నాగేశ్వరరావు,
వంటి ఎన్నో ప్రముఖ నటుల సినిమాలకు ఆయన ఫైట్లు కంపోజ్ చేసి యాక్షన్ సన్నివేశాల్లో ఆయన ప్రాణం పోశారు. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు. సాధారణ కుటుంబం నుండి వచ్చిన శ్రీ వల్లి శివకుమార్ కరస్వామి బ్లేడు ఉరిమి యుద్ధం వంటి పూర్వకాల యుద్ధ కళల్ని తన గురువుల దగ్గర నుండి నేర్చుకున్నారని అన్నారు. అయితే ఈ అమూల్య కళలు క్రమంగా కనుమరుగవుతున్నాయని భయం ఆయన్ను వెంటాడుతుందన్నారు. కళ అంటే కేవలం ప్రదర్శన కాదని అది మన సాంప్రదాయాలకు ప్రతీక అని ఆయన నమ్మకాన్ని తెలిపారు. ప్రస్తుతం తరం ఈ కళల పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలని వాటిని పరిరక్షించి ఆచరించాలనే అవసరాన్ని ఆయన చాటి చెబుతున్నారు. కొత్త తరానికి ఈ విద్యను అందించడమే తన ధ్యేయమని, అలాగే రాబోయే రోజుల్లో జరిగే బీచ్ ఫెస్టివల్ వంటి వేదికలో ఈ కళను ప్రదర్శించేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. తన కళల్ని నలుగురికి తెలియజేసి తరతరాలుగా నిలిపేందుకు ప్రయత్నించడం గొప్ప లక్ష్యమని, కళ అంతరించిపోకూడదు, అందరికీ అర్థమయ్యేలా అందించాలని ఆయన స్పష్టం చేస్తున్నారు. శ్రీ వల్లి శివకుమార్ గతంలో ఎన్నో సినిమానికి ఎన్నో దీనికి ఆ రోజుల్లో ఎన్టీ రామారావు, చిత్తనాక, ధూళిబాల, ఎస్వి రంగారావు వీళ్ళందరూ ఆ రోజు ఉంటే ఆ రోజుల్లో ఎన్టీ రామారావుకి గురువు నేనే. కాబట్టి కత్తి, కరసాధన, కుస్తీ, బాడీ బిల్డింగ్ ఈ ఐటమ్తో సహా అన్ని విద్యని నేను నేర్పగలను. ఏ విద్య ఎవరు అడిగినా నేను నిక్కచ్చితంగా నా దగ్గర నేర్చుకుంటే రాబోయే తరంలో ఇలాంటి ఐటమ్ ఎక్కడ ఉండదు. తన ప్రాణాన్ని దాన్ని కాపాడుకోవాలంటే నా దగ్గర నేర్చుకోవాలంటే విద్యలో అంత పవర్ ఉంది, అంత ఇది ఉంది. కానీ చాలా వరకు ఇప్పుడు ఏంటంటే ఎవరు దీని మీద ఇంట్రెస్ట్ లేదు, నేర్చుకోవాలని లేదు. ఇది పూర్తిగా ఇది నశించిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే యువతరు ఉన్నారు కదా, ఇప్పుడు సమాజంలో ఉండే వాళ్ళకి నేను నేర్పుతాననే ఉద్దేశంతో ఇప్పుడు కూడా నాకు నేర్పంత శక్తి ఉంది, బలం ఉంది, ధైర్యం ఉంది, తెలివితేటలు నా చేతిలో వరకు ఉంది. ఖచ్చితంగా వాళ్ళకి నా దగ్గర వచ్చిన వాళ్ళకి నేను అన్ని విధంగా నేర్పి నా శిష్యులు ఎవరైనా సరే ఎక్కడైనా ఓడిపోకూడదు అనే ఉద్దేశంతో నేను ఖచ్చితంగా వాళ్ళకి నేర్పగలుగుతాను. అలాగే చాలా సినిమాలో స్టంట్ మాటగా చేశాను. రాజ్ కుమార్, ఉదయ్ కుమార్, అదే నంబియార్, అలాగే మన ఎంజి రామచంద్రన్ ఇలాంటి చాలా సినిమాలో నేను నటించి ఉన్నా. ఎన్టీ రామారావు కూడా నేనే గురువు. కత్తి నేర్పింది 1, 2, 3 లగ్గు. ఇప్పుడైనా మీరు చూడండి, ఎన్టీ రామారావు గారు ప్రతి సినిమాలో గుర్రాలు వెళ్ళేటప్పుడు లాంగ్ షాట్ లో ఎన్టీ రామారావు ఎక్కడెక్కడ ఉండరు, ఓన్లీ క్లోజప్ మాత్రమే ఎన్టీ రామారావు గారు ఉండేది. కాబట్టి ఆ సీన్ లేకుండా ఈ ముద్ద 1, 2, 3 లగ్గు, ఈ లగ్గు నేర్పింది కూడా నేనే రామారావు గారికి. ఎందుకంటే ఆయనకి ఎందుకంటే నేర్పానంటే ఆయన చాలా అందంగా ఉంటాడు, మామూలుగా కాదు. ఆయన ఇదన్నీ డ్రెస్ నిలబడితే బొమ్మలాగా ఉంటాడు. ఆ ఆలోచన వచ్చి ఈ లగ్గు నేర్పితే చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ లగ్గు 1, 2, 3 లగ్ అనమాట. అది కనిష్టం 2 నెలలు పట్టింది. ఈ విద్యాన్ని అంతరించిపోకుండా, నశించిపోకుండా ఇంకా చాలా వరకు ఉండాలనే ఉద్దేశంతో ఈ వరకు నాకు బీచ్ లో అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను నా విద్యాన్ని అక్కడ చూపించగలను ఎంతో ఆశతో ఉన్నాను. బీచ్ ఫెస్టివల్స్ తో నాకు అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా, అలాగే లోకేష్ గారు కూడా నేను లోగడ ఒకసారి ఈ విషయం చెప్పే ఉన్నాను. మరి ఇప్పుడు కూడా నేను ఆ విషయం చెప్తున్నాను. ఈ అవకాశం నాకు కానీ కలిగిస్తే ఎవరు ఇంతవరకు వరల్డ్ లో ఈ బ్లేడ్ తిప్పిన ఎవరు లేడు. ఈ బ్లేడ్ అనేది నేనే స్వయంగా 100 మంది వచ్చినా, 20 మంది వచ్చినా, 10 మంది వచ్చినా, ఎవరు వచ్చినా సరే సంభవించగా నేను చేసేటప్పుడు నా కాళ్ళకు తగిలిందనుకోండి, అది నాకు కూడా ఫుల్ డ్యామేజ్ అయిపోతుంది. అది కాబట్టి ఆ వరకు ఎవరికి తెలీదు. ఈ పనిని నేను అక్కడ చూపించాలని ఎంతో ఆశతో ఉన్నాను. కాబట్టి ఈ అవకాశం నాకు కలిగిస్తారని చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, మన కలెక్టర్ కానీ, తర్వాత ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యే గారు నాకు బాగా తెలుసు. ఆయన కూడా ఎప్పుడు నేను ఆయన వెళ్ళి ఏమీ అడగలేదు. కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాను, ఈ సమయంలో ఈ ఒక అవకాశం నాకు కలిగిస్తే ఖచ్చితంగా నేను ఈ ఐటెము అక్కడ చూపిస్తాను. ఏ సినిమాలో కూడా లేదు, సినిమా పుట్టిన కాడి నుంచి సినిమా చరిత్రలో లేదు. ఇది నేనే చేసింది. కాబట్టి ఈ అవకాశాన్ని నాకు కలిగిస్తారు వీళ్ళందరూ కూడా అని నేను ఆశిస్తూ, ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు. గ్రామాల్లో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు పెనుమత్స సత్యనారాయణ రాజు అన్నారు.
కర్లపాలెం పెద్దింటమ్మ తల్లి కళ్యాణ మండపంలో దసరా మహోత్సవాలు పురస్కరించుకుని ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో బాపట్ల దంత వైద్యశాల డాక్టర్ ఎం హనుమంతరావు నాయుడు పాల్గొని 50 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించారు. ఈ కార్యక్రమంలో కల్లపల్లి వెంకటేశ్వరరాజు, యాజలి అల్లూరయ్య, బొమ్మనబోయిన సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా సింగరాజు చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో శ్రీ పెద్దింటమ్మ దేవస్థానం దగ్గర ప్రముఖ దంతవైద్య నిపుణులు డాక్టర్ ఎం హనుమంతరావు నాయుడు గారి సహకారంతో పెద్దింటమ్మ గుడి దగ్గర గత 10 సంవత్సరాల నుండి ఉచిత దంతవైద్య శిబిరం జరుగుతుంది. ఈ నవరాత్రులు ఉత్సవాల్లో భాగంగా మరి ఈ కల్లపాలెం మండలం ఈ పరిసర గ్రామాల ప్రజలకు సింగరాజు చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో అనేక కంటి వైద్య శిబిరాలు కానీ ఈ దంత వైద్య శిబిరం కానీ అనేక పేద ప్రజలకు ఉచితంగా చూసి వారికి కంటి సంబంధించిన పరీక్షలు శంకర్ కంటి హాస్పిటల్లో చేసి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఈ పెద్దంగం గుడి ఆవరణలో డాక్టర్ హనుమంతరావు నాయుడు గారి సహకారంతో మరి దంతాలు పరీక్ష చేసి అవసరమైతే అవి ఇబ్బందికరమైనటువంటి ఇది ఉంటే వాటిని తీసేసి మరి ఉచితంగా వారికి సంబంధించిన మందులు ఇచ్చి పంపడం జరుగుతుంది. ఈ ఉచిత దంతవైద్య శిబిరాన్ని మన మండలంలోని ప్రజలందరూ వాడుకోవలసిందిగా ఆలోచిస్తున్నారు. కర్లపాలెం పంచాయతీ గ్రామ దేవత పెద్దింటమ్మ తల్లి ఆలయంలో దసరా మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అర్చక స్వామి బృందావనం శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో మారేడు దళాల పూజ, సామూహిక కుంకుమ పూజలు, శ్రీ సూక్తం, శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించి దైవ ఉపాసన చేసే పండుగ దసరా ఉత్సవాలని అర్చక స్వామి పరిమి పవన్ శర్మ అన్నారు. కర్లపాలెం ఆర్యవేశ కళ్యాణ మండపంలో శరన్నవరాత్రుల సందర్భంగా గాయత్రి అమ్మవారిగా పూజలు నిర్వహించారు. మహిళలు కుంకుమార్చన, బతుకమ్మ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దసరా పండుగ విశిష్టతను పరిమి వివరించారు. ఈ కార్యక్రమంలో తునుగుంట్ల వెంకట సుబ్బారావు, లలిత, బాబు, బుల్లబ్బాయి తదితరులు పర్యవేక్షించారు. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య సభ్యుల చేత ఎంతో వైభవంగా దేవీ శరన్నవరాత్రులు ప్రారంభమై ఈ రోజున అంటే 2వ రోజు గాయత్రీదేవి అలంకారంలో మనందరికీ కూడా అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఎంతో వైభవంగా చతుర్వేదాలకు కూడా ఆస్థానమైనటువంటి ఆ గాయత్రి అమ్మవారి యొక్క ఆశీర్వచనాల చేత ఇతోధికంగా ప్రతి ఒక్క విద్యార్థులు కూడా విద్యలోనూ, ఉద్యోగాల్లోనూ, వ్యాపారాల్లోనూ ఎంతో వైభవంగా వారి యొక్క అమ్మవారి ఆశీర్వచనాల చేత వృద్ధిలోకి వస్తారు అని ఆ అమ్మవారి దర్శనం చేతనే మనమందరం కూడా తరిస్తాం. కాబట్టి సంతానం కావాలనుకున్నా, చక్కగా ఇతోధికంగా వృద్ధిలోకి రావాలన్నా కూడా అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు మనందరికి కావాలి. కాబట్టి ఈ రోజున ఈ గాయత్రీదేవి అలంకారంలో ఆ అమ్మవారు మనందరినీ కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంది. కావున 50 మంది భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు పొందవలసిందిగా ఆర్యవైశ్య సంఘ సభ్యుల యొక్క కోరిక. అట్లానే అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు మనందరికీ ఉండాలని ఆ యొక్క దైవజ్ఞులు నిర్ణయించినటువంటి ఆ దేవీ నవరాత్రులను ఈ వైభవంగా ఈ ప్రాంతంలో చేస్తున్నారు. కాబట్టి ఇతోధికంగా అందరూ వచ్చి ఆశీర్వచనాలు పొందవలసిందిగా కోరుచున్నాం. బాపట్ల మండలంలోని కొత్తపాలెంలో గల మహర్షి ఆశ్రమ గోశాలలో దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు విశిష్ట పూజా కార్యక్రమాలు అనంతరం దుర్గా గణపతి హోమం, గోపూజ, నవ నాగ సహిత మానసాదేవి విశిష్ట పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. భక్తులందరికీ ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బి బాబు, నాగేంద్ర, వంశీ శర్మ, కౌండిన్య శర్మ, మల్శెట్టి బ్రహ్మరాంబ, బూర్లె భాగ్యలక్ష్మి, వెలగ ప్రసన్నదేవి, శ్యామలదేవి, శ్రీలక్ష్మి, వీరమణి, కుమారి, కొమ్మినేని ఉషాదేవి, యామిని శ్రీనివాసరావు, గోపిచంద్, లక్ష్మీ ప్రభావతి, సుబ్బారెడ్డి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. శ్రీపాత్రల పోషణలో స్థానం నరసింహారావుది అద్వితీయమైన స్థానమని డాక్టర్ పిసి సాయిబాబు అన్నారు. స్థానం నరసింహారావు 123వ జయంతి సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో ఎస్ఎంజీ జూనియర్ కళాశాలలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ప్రతిభ పాటవాలు అనన్య సామాన్యమైనవని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 4 దశాబ్దాల పాటు తెలుగు నాటక రంగాన్ని ఏలారాయన అన్నారు. నాటక కళలో మొట్టమొదటి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారని గుర్తు చేశారు. పద్మశ్రీ పొందిన తొలి తెలుగు వ్యక్తి కూడా ఆయనే. ఆయన గొప్ప చిత్రకారుడు కూడా కావడం విశేషం. స్థానం బాపట్లలో జన్మించడం, బాపట్ల బోర్డు స్కూల్లో విద్యాభ్యాసం చేయడం మనందరికీ గర్వకారణమన్నారు. బాపట్లలో వారు నిర్వహించిన వీధికి స్థానం నరసింహారావు వీధిగా నామకరణం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ బి దుర్గా ప్రసాదరావు, అధ్యాపకులు సత్యప్రసాద్, సుమతి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర నాటక రంగాన్ని ఏలారు పద్మశ్రీ
స్థానం నరసింహారావు గారు. ఆయన స్త్రీ పాత్రలకు పెట్టింది పేరు. స్త్రీ పాత్ర పోషణలో ఆయనది అద్వితీయమైన నటన. ఆ రోజుల్లోనే మరి అంతర్జాతీయ స్థాయిలో కూడా అనేక ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన బాపట్ల వాసి కావడం అందరికీ గర్వకారణం. బాపట్ల బోర్డు స్కూల్లో విద్యాభ్యాసం చేశారు. బాపట్ల చాలా కాలం తర్వాత తెనాలి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు. ఇటువంటి గొప్ప నటుడు ఆ రోజుల్లో ప్రేక్షకుల్ని తొలి పద్మశ్రీ ఆయనకి నాటక రంగంలో. అటువంటి వ్యక్తి బాపట్ల వాడుకోవడం మరి మనిషికి కనుక వారిని స్మరించుకోవడం కనీస కదా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ పాత్రల పోషణలు స్థానం నరసింహారావుది అద్వితీయమైన స్థానం డాక్టర్ పిసి సాయిబాబు. మహర్షి గో ఆశ్రమశాలలో దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాగ సహిత మానసాదేవికి విశిష్ట పూజలు చేసిన భక్తులు. గ్రామాల్లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి నిర్వాహకులు పి సత్యనారాయణ రాజు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.